నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. శనగలు అంటే మనకి తీసుకునే పౌష్టికాహారంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి ఇలాంటి శనగల ఉత్పత్తి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ శనగల రైతులు ఉన్నారో వాళ్ళ కష్టాలు వర్ణాతీతం అని చెప్పేసి అంటున్నారు. మరి ఏమైంది? గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు? మరి వేరే అదనపు పంట వేయడానికి బదులు రైతులు కూడా ఎందుకు శనగనే పండిస్తూ ఇలా అప్పుల పాలవుతున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే రైతుల బాధను చూస్తాయి. మరి దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎందుకని శనగ రైతులు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా శనగలు అనేటువంటి వాటిని విస్తృతంగా సాగు చేస్తారు. వాటిని బెంగాల్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్ లో. ఇవి చాలా పోషకాహారం. మనం ఎట్లాగైతే కందులు, మినుములు, పెసలు ఇవి ఎట్లాగైతే ఇవి కూడా పోషకాహారానికి సంబంధించినటువంటి అంశం. మనకి సామెత కూడా ఉంది, ఏమీ లేకపోతే శనగలు తిని బతకొచ్చు అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో సామెత ఉంది. అందుకని వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత, తెలుగు రాష్ట్రాల్లో వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత, దాని పోషకత్వం అన్ని రకాలుగా ఆ విధంగా చూసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శనగలు ఏ కారణంతో అయినా ఒక మంచి పంట పండింది. ఆ మంచి పంట పండితే దానికి దాదాపు 5,800 చిల్లరంతో 6,000 రూపాయల దాకా కనీస మద్దతు ధర ఉంది క్వింటాలు. ఇప్పుడు ఆ ధర రావడం లేదు రైతులకి. గత 2 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో పండినటువంటి పంట నిల్వలు అలాగే ఉండిపోయినాయి గోడౌన్. ఈ విధంగా మన దేశంలో, మన ప్రాంతాల్లో పండినటువంటి పంట నిల్వలు ఉంటే మనం విదేశాల నుంచి శనగల దిగుమతికి మనం అనుమతించాం. అంటే మన రైతులు ఏం కావాలా? ధరలు పడిపోతాయి. ఇక్కడ కొనేటువంటి వాళ్ళు విదేశాల నుంచి మాకు 1000 రూపాయలు తక్కువకి వస్తున్నాయి, మీరు 1500 తక్కువకి ఇస్తారా లేదా అని చెప్పేసి అంటే రైతులు దిక్కు లేకుండా వేరే గతి లేక అమ్ముకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఈ శనగల ధరలు లేకపోతే మార్కెటింగ్ సమస్యలు వచ్చినప్పుడు మేము శనగలను కొంటామని చెప్పేసి చెప్పింది. మరి ఇంతవరకు అటువంటి శనగలు కొనుగోలు చేసింది లేదు, రైతాంగానికి హామీ ఇచ్చింది లేదు. రెండో వైపు నుంచి విదేశాల నుంచి దిగుమతులు. అందువల్ల మరి ఇప్పుడు శనగ రైతులు ఏం కావాలా, ఎందుకు శనగలు పండిస్తారు అనేటువంటి ఒక సమస్య. ఇప్పుడు వరి గిట్టుబాటు కానప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నాగార్జున సాగర్ ప్రాంతం కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో రైతులందరూ కూడా మొక్కజొన్న పంట సాగు చేశారు. మొక్కజొన్న వరి బదులు. ఎందుకని? ధాన్యం కంటే మొక్కజొన్నలకి రేట్ ఎక్కువ ఉంది. రైతు ఏం చూస్తాడు? తనకు 4 రూపాయలు మిగిలే పంటల కోసం చూస్తాడు తప్ప నష్టపోయేటువంటి పంటల కోసం చూడరు కదా. అదే విధంగా శనగ పంటను కూడా రైతులు మంచి ధర ఉంది అని చెప్పేసి 5-6 సంవత్సరాల క్రితం ఎంచుకున్నారు. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది, ఒక దిక్కులేనటువంటి పరిస్థితి. శనగ రైతు సాగు చేయాలా వద్దా, ఉన్నటువంటి దాన్ని ఎట్లా అమ్ముకోవాలి? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వమైనా, కనీస మద్దతు ధరలు ప్రకటించేటువంటి కేంద్ర ప్రభుత్వమైనా ప్రత్యేక ఏజెన్సీని పెట్టి కొనుగోలు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? చంద్రబాబు నాయుడు సర్కారు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాము అని చెప్పేసి చెప్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, కానీ 1 పైసా కూడా దాని నుంచి ఖర్చు చేయలేదు. ఇప్పుడు మళ్ళా గతంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అదే తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు సర్కార్ కూడా చేస్తాం. అందుకని నా అభిప్రాయం లేదా రైతాంగం అంతా కోరుతుంది ఏంటంటే, పోషకాహారం అందించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, అందరు చెప్తున్నారు. పోషకాహారం లేవనేటువంటిది మన అందరికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో శనగలను కొనుగోలు చేసి చౌక దుకాణాల ద్వారా బియ్యంతో పాటు, ఎట్లాగైతే కందిపప్పు కొన్ని చోట్ల గతంలో అందించారు, తర్వాత ఆపేశారు, మళ్ళీ అందిస్తున్నారు, ఇట్లా ఉంది. కందిపప్పుతో పాటు శనగపప్పు కూడా అందించేట్లయితే కొంత మేరకు రైతాంగానికి మేలు జరుగుతుంది, వినియోగదారులకి మేలు జరుగుతుంది, పోషకాహారం జరుగుతుంది, ఉభయతారకంగా ఉంటుంది. మరి అటువంటి బాధ్యతను ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇవాళ రైతాంగం
చేస్తున్నటువంటి ప్రశ్న. అలాంటి బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలి. లేకపోయేట్లయితే అసలు వ్యవసాయం ఎందుకు చేయాలి అనే ప్రశ్న రైతుల్లో వస్తే మరి మిగిలినటువంటి పంటలు కావచ్చు, మన దేశ స్వయం సమృద్ధి ఇవన్నీ ఏమవుతాయి? అందుకని మన కోసం, మన రైతాంగం కోసం, మన వినియోగదారుల కోసం, మన దేశం కోసం రైతాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పని చేయటం లేదు గనక ఇవాళ రైతులు కక్కులు థ్యాంక్ యూ సో మచ్ సార్.